ఇక ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లో పాక్ వైమానిక దళం దాడులు పాకిస్తాన్ సైన్యం చెప్తోంది. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది సార్? ఎందుకు ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లో పాక్ సైన్యం దాడి చేసింది? అంటే పాకిస్తాన్ యొక్క ఖైబర్ పఖ్తూన్వానే కాదు, బెలూచిస్తాను ఖైబర్ పఖ్తూన్వా ఈ రెండు ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ ఇంటర్నల్ టెర్రరిజం అంటే పాకిస్తాన్లో ఉండేటువంటి తీవ్రవాద శక్తులు రెండు రకాలు, ఒక రకంగా మూడు రకాలు. ఒక రకం ఇండియాకు ఎక్స్పోర్ట్ చేసే టెర్రరిజం, జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ తీవ్రవాద సంస్థలు వీళ్ళు ప్రధానంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో స్థావరాలు తెచ్చుకొని భారత సరిహద్దుకు సమీపంలో పనిచేస్తుంటారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత వారు కాస్త ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రానికి కూడా రీలొకేట్ అవుతారంటున్నారు. సో పాకిస్తాన్ ప్రమోట్ చేసేటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో మొదటి రకం లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అంతకుముందు హర్కతుల్ ముజాహిదీన్, ఇలా రకరకాల పేర్లు. ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని, అంటే ఈ పేర్లు మారుతుంటాయి ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించినంతో లష్కర్ ఈ తోయిబా పేరు మార్చుకొని ఇప్పుడు ద రెసిస్టెంట్ ఫ్రంట్ రూపంలో పనిచేస్తుంది. అంటే ఇండియాకు తీవ్రవాదాన్ని ఎగుమతి చేసటానికి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఆర్మీ జాయింట్ కొలాబరేషన్లో తయారయ్యే తీవ్రవాదం. ఇక రెండవ తీవ్రవాదం, ఇదమ్మ మొదటిది ఇండియా పాక్ బార్డర్లో, రెండవ తీవ్రవాదం ఆఫ్ఘాన్ పాక్ బార్డర్లో, ఆఫ్ పాక్ బార్డర్ అంటారు. సో ఈ ఆఫ్ పాక్ బార్డర్లో ఉన్నదే ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రం. ఈ ఆఫ్ పాక్ బార్డర్లో ఎందుకు తీవ్రవాదం ఏర్పడింది అంటే 1979లో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యాలు ఉన్న సమయంలో అక్కడున్న ప్రభుత్వానికి మద్దతుగా సోవియట్ సైన్యాలు ఎంటర్ అయినప్పుడు అమెరికా జియోపొలిటికల్ గ్రేట్ పవర్ గేమ్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం పైన రకరకాల మిలిటెంట్ మూకల్ని, వాళ్ళ ముజాహిదీన్లు అన్నారు, వాళ్ళను ప్రోత్సహించారు. అందులో అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ అక్రమ సంతానం, ఇదంతా మీకు ఈ రకరకాల ముజాహిదీన్లను ప్రోత్సహించారు. ఆ ముజాహిదీన్ల రావణ కాస్ట్ నుంచి అల్ ఖైదా పుట్టింది, ఒసామా బిన్ లాడెన్ పుట్టాడు, తాలిబాన్ పుట్టింది. ఈ ముష్కర మూకలన్నిటికీ ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రం ఒక గ్రౌండ్. ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్వాకు వెస్ట్రన్ బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లోకి తీవ్రవాదులు ఎగుమతి చేసటానికి అమెరికా పాకిస్తాన్ జాయింట్ వెంచర్లో భాగంగా ఈ 1979 నుంచి సోవియట్ సైన్యాలు వెళ్ళేంత వరకు, గార్బచోవ్ టైంలో సోవియట్ సైన్యాలు ఉపసంహరించుకునేంత వరకు కూడా, ఆ తర్వాత కూడా మీకు ఈ ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకొని ఆఫ్ఘనిస్తాన్లోకి తీవ్రవాద ముక్కలు పంపించేవారు. ఎందుకంటే ఈ ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రం పర్వత శ్రేణులతో, అడవులతో ఉన్న ప్రాంతం. టెరైన్ అనేది తీవ్రవాదానికి అనుకూలం. ఇప్పుడు మన ఛత్తీస్గఢ్ కొండలు, మన ములుగు దగ్గర మీకు గుట్టలు ఉన్నాయి చూడండి, మనం కర్రగొట్టె, ఈ ప్రాంతం అబూజ్ మట్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎందుకు తీవ్రవాద ఎందుకు వామపక్ష తీవ్రవాద స్థావరాలుగా ప్రభుత్వాలు ఎందుకు చెప్తున్నాయంటే ఈ ప్రాంతానికి ఉండే టెరైన్ లాంటి టోపోగ్రఫీ అనుకూలం. ఎందుకంటే పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, టనెల్స్ ఉంటాయి కనుక. సో ఆ రోజుల్లో ఏం చేశారంటే అమెరికా పాకిస్తాన్ జాయింట్ వెంచర్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి పాకిస్తాన్ భూభాగం నుంచి టన్నెల్స్ కూడా కట్టుకున్నారు. అడవుల లోపలికెళ్ళి, గుట్టలకెళ్ళి దాని నుంచి తీవ్రవాదులు వెళ్ళేవారు, వచ్చేవారు, ఆయుధాలు ఉండేవి, శిక్షణ పెట్టారు. కానీ సోవియట్ సైన్యాలు విడ్రా అయ్యాక ఏం చేయాలి మరి? వీళ్ళందరూ రౌడీ ఫోర్స్ను సృష్టించారు, గుండాలను. మరి వాళ్ళు అక్కడ గొడవ అయిపోయింది. ఏం చేయాలి వాళ్ళు ఈ టెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ రూపమెత్తారు. సో ఈ టెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి రావడంతో మరింతగా బలపడ్డారు. ఎందుకంటే తమ అనుకూల ఎజెండా ఉన్న వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఏరారు. వాస్తవంగా ఇది తాలిబాన్ వింగ్ కాదు, టెహ్రీక్-ఈ తాలిబాన్. పాకిస్తాన్ ఏమో తాలిబానే ఈ టీటీపీని ప్రోత్సహిస్తుంది అని, తాలిబాన్ చెప్పేదేమో మాకు సంబంధం లేదు, ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్సే తప్ప మాకేమి ఫిజికల్గా మేమేం సపోర్ట్ చేయడం లేదు అంటారు. ఈ టెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ వల్లనే
పాకిస్తాన్కు తాలిబాన్ సంబంధాలు కూడా తెగిపోయాయి. ఎలాగైతే జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా వల్ల ఇండియా పాక్ సంబంధాలు దెబ్బతిన్నాయో, ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వల్ల మీకు ఆఫ్ఘనిస్తాన్లోని తాము సృష్టించిన తాలిబాన్లతోనే ఇవాళ పాకిస్తాన్కు పడడం లేదు. అందుకే పహల్గాం దాడులను తాలిబాన్ ఖండించింది, పాకిస్తాన్ చర్యల్ని ఖండించింది తాలిబాన్. ఆపరేషన్ సింధూర్ కాలంలో ఇండియాకు అనుకూలంగా ఉంది తాలిబాన్, దానికి కారణం అది. సో అందువల్ల ఆఫ్ పాక్ బార్డర్లో అమెరికా సహకారంతో క్రియేట్ చేసిన తీవ్రవాద ముక్కలు ఇది. అందుకే మీరు గమనించండి, ఆ టైంలో పాకిస్తాన్ ఫారిన్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టర్లు ఓపెన్గా చెప్పారు, మేము 20 ఏళ్ళుగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన మాట నిజం. వీఆర్ బీన్ డూయింగ్ దిస్ డర్టీ వర్క్ ఫర్ యుఎస్ అండ్ ద వెస్ట్ అని చెప్పారు. చూడండి మీరు, అని అమెరికా కోసం, పశ్చిమ దేశాల కోసం మేము ఈ డర్టీ వర్క్ చేస్తూ వచ్చాము అని. ఈవెన్ బిల్వాల్ భుట్టో కూడా అన్నాడు, మా పాస్ట్లో ఇది ఉన్నమాట నిజమే అని. సో అందువల్ల ఆ రెండవ రకం తీవ్రవాదం పాకిస్తాన్కు ఉంది. మూడవ రకం తీవ్రవాదం బెలూచ్, అది తీవ్రవాదము అని పాకిస్తాన్ అంటది. ఈ మధ్య అమెరికా కూడా పాకిస్తాన్ కోరిక మేరకు వాళ్ళని తీవ్రవాదులు అన్నారు, యునైటెడ్ నేషన్ ద్వారా కూడా అనిపిస్తున్నారు. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు దాన్ని. వాళ్ళనేది మేము తీవ్రవాదులం కాము, మమ్మల్ని పంజాబ్ రాష్ట్రం నాయకత్వంలో ఉన్న పాక్ పొలిటికల్ లీడర్షిప్ ఆర్మీ మమ్మల్ని అణచివేస్తుంది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బెలూచిస్తాన్ పాకిస్తాన్లోని 50% ల్యాండ్ నియర్లీ, అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి మొదలుకొని విలువైన సహజ వనరులు కూడా ఉంటాయి. వాటి మీద అమెరికా కన్నుబడింది కనుకనే ఇప్పుడు బెలూచ్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించి పాకిస్తాన్తో కలిసి పాకిస్తాన్ మినరల్ ఫోరంలో అమెరికా పాల్గొంది. ఇటీవల అమెరికా పాకిస్తాన్ల మధ్య ఎనర్జీ ఫీల్డ్స్ అభివృద్ధికి, చమురు క్షేత్రాల అభివృద్ధికి ఒప్పందం కూడా కుదిరింది. అందుకే అమెరికా బెలూచ్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. సో వారు తీవ్రవాదం కాదు, మాది జాతి విముక్తి పోరాటం, పాకిస్తాన్ మమ్మల్ని అణిచివేస్తోంది, పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం, మేము బెలూచీలము పాకిస్తాన్లో భాగం కాదు అని. సో అందువల్ల అది ఇంటర్నల్ రెబెలియన్. అది అంటే అసలు పాకిస్తాన్లో ఉండడాన్నే బెలూచీలు ఒప్పుకోవడం లేదు. అందువల్ల బెలూచ్లను సెకండ్ ర్యాంక్ సిటిజన్స్గా చూస్తున్నారు. ఇది ఇంటర్నల్ కొలోనియలిజం అని వారి వాదన. అందువల్ల ఇది మూడవ రకం తీవ్రవాద సంస్థ. ఈ మూడు ప్రధాన స్రవంతులు పాకిస్తాన్లో ఉన్నాయి. జైషీ మహమ్మద్, లష్కర్ తోయిబా లాగా ఇండియా పాక్ బార్డర్ స్ట్రీమ్ ఒకటి, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ లాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఒకటి. ఇప్పుడు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో సమాంతర ప్రభుత్వమే ఉంటుంది వాళ్ళది, పాకిస్తాన్ పాలన నడవదు. బెలూచిస్తాన్లో కూడా అదే పరిస్థితి. అందువల్ల బెలూచ్ లిబరేషన్ స్ట్రీమ్ మూడోది. ఇలా కాకుండా పాకిస్తాన్ సృష్టించిన ఉగ్రవాద మూకలు, రిటైల్, ఇవన్నీ హోల్సేల్, నేను చెప్పిన 3 హోల్సేల్ తీవ్రవాదం స్రవంతులు. ఇవి కాక ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, ఆ నదికి ఉపనదులు ఉంటాయి పెద్దవి. ఉపనదులే కాకుండా వాగులు, వంకలు, చిన్నవి ఉంటాయి కదా స్ట్రీమ్స్. ఇలాంటి చిన్న స్ట్రీమ్స్ పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాద నదీ ప్రవాహానికి కంట్రిబ్యూట్ చేసేటువంటి వాగులు, వంకలు లాంటి చోటా మోటా తీవ్ర సంస్థలు కూడా చాలా ఉన్నాయి. అంటే పాకిస్తాన్ సృష్టించిన టెర్రరిజం యొక్క ఆఫ్షూట్స్ ఇవన్నీ. సో ఇలా అనేక రకాల తీవ్రవాద మూకలు పాకిస్తాన్లో పెచ్చరిల్లిపోతున్నాయి. అందుకే పాకిస్తాను దాని మాస్టర్స్ అయిన అమెరికా ఎప్పుడు చెప్పేది పాకిస్తాన్ కూడా విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అని మనకు ఉపన్యాసాలు ఇస్తారే. కానీ అర్థం చేసుకోవాల్సింది, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ విక్టిమ్ ఆఫ్ టెర్రర్ బికాస్ ఆఫ్ సంబడి ఎల్స్. ఇప్పుడు ఇండియా విక్టిమ్ ఆఫ్ టెర్రర్ బికాస్ ఆఫ్ పాకిస్తాన్. అంటే మీకు సామాన్యుడి భాషలో అర్థం కావాలంటే, వేరే వాళ్ళు మన పైన బాంబు వేయడం వేరు, దానివల్ల మనం బాధితుడుగా బాంబు దాడికి గురి కావడం వేరు, వాడు బాంబు తయారు చేస్తుంటే బై మిస్టేక్ చేతిలో పేలి వాడు చావడం వేరు. సో బై మిస్టేక్ బాంబు తయారు చేస్తూ ఇతరులపైన బాంబులు వేయటానికి, బాంబులు తయారు చేస్తూ బై మిస్టేక్ చేతిలో పేలి చచ్చిపోతే వాడు షహీద్ కాడు కదా, వాడు తీవ్రవాదుల చేతుల్లో చనిపోయినట్టు కాదు కదా. వాడొక దుర్మార్గుడు బాంబు తయారు చేస్తూ దాంట్లో పేలి చచ్చిపోయాడు, దాన్ని మనం ఏం చేస్తాం? వాడు స్వాతంత్ర సమరయోధుడు ఎట్లయితాడు? అందువల్ల వాడు పాకిస్తాన్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ డీడ్స్. తాను సృష్టించిన తీవ్రవాద భస్మాసురులు తమ తలపైనే, తమ నెత్తిపైన చేయబెట్టి తిరుగుతున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఇండియా ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం.
పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం, ఇట్స్ ఎ క్రియేటర్ ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. అది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో చేసింది, ఆఫ్ పాక్ బార్డర్లో, ఇప్పుడు ఇండియా పాక్ బార్డర్లో చేసింది. అది రివర్స్ కొడుతోంది ఆఫ్ పాక్ బార్డర్లో, ఇండియన్ ఆఫ్ బార్డర్లో. ఎందుకంటే అక్కడ కూడా తాలిబాన్లు కూడా తీవ్రవాదులే కనుక. సో తీవ్రవాదులతో ఎదుర్కోవాలంటే అట్లే ఉంటుంది. ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ కనుక మన బార్డర్లో ఆపరేషన్ సింధూర్లు, సర్జికల్ స్ట్రైక్స్లు, బాలకోట్ స్ట్రైక్లు ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ దాడులు ఎదుర్కొంటుంది.